నటీనటులు వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ అవసరాల, నరేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. నరేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. నరేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్.
దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు.
ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి
హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి
రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, భీమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, భీమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే
తోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో
వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు. అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య
నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్‌గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్‌గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొంత కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్‌కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్‌గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్‌గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొంత కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్‌కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్‌గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్‌గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొంత కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్‌గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్‌గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొంత కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం
హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన
ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక 'అనిల్ రావిపూడి' సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొంత కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక 'అనిల్ రావిపూడి' సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొంత కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా
వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో
భరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా 'వెంకీ మామ' తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త
కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్.
సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ
సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఈమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఈమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో
సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ళ శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, హిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా
ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, నిమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం భీమ్స్ సిసిరియో, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి
అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, భీమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్ని సైతం మెప్పించేలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, భీమాయో, మాస్టర్ రేవంత్, సాయి కుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇంకా కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు,
ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్‌గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్‌గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు, అతని కిడ్నాప్ చేసిన మిషన్లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిలేరియస్‌గా కొనసాగుతుంది అని చెప్పాలి. హీరో మెయిన్‌గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్‌గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జనరల్ ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్‌లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మంచి క్రేజీ లెవెల్‌లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం బావుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్‌లో అదరగొట్టాలని చెప్పాలి. తన నుంచి ఈ కొత్త కాలం మిస్ అయిన కామెడీ మళ్ళీ కనిపించింది. మహేష్, ఉపేంద్ర, ఇమాయో, మాస్టర్ రేవంత్, సాయికుమార్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. సంగీతం భీమ్స్ సిసిరియో. ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, కూర్పు తిమ్మిరాజు. ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్కి వచ్చిన పండుగ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో భాగ్యం ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల శ్రీనివాస్ అవసరాల ఎలా కిడ్నాప్ అయ్యాడు,